కాంచీపురం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బంగారు వెండిబల్లి, కంచిపట్టు చీరలు. కానీ ఇక్కడ సుమారు 1000కి పైగా దేవాలయాలు కూడా ఉన్నాయి. తమిళనాడులోని కాంచీపురంలోకి వెళ్ళగానే మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతాం. చెన్నైకి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడైతే పల్లవరాజుల రాజధానిగా వెలుగొందింది. ఈ నగరానికి కాంచీవరం అనే పేరు కూడా ఉంది. ఇక్కడ కంచి కైలాసనాథర్ ఆలయంలో ఎన్నో పురాతనమైన గ్రహాంతరవాసుల యొక్క రహస్యాలు బయటపడ్డాయి. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, అందులో దాగున్న రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందువులకు మోక్షప్రధానమైన నగరాలలో కాంచీపురం ఒకటి. మోక్ష భూమి, శక్తి భూమిగా, ఎంతో పవిత్రమైనదిగా హిందువులు దీనిని పరిగణిస్తారు. గరుడ పురాణం ప్రకారం మోక్షాన్నిచ్చే నగరాలు 7. అవేంటంటే అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, అవంతిక, ద్వారక, కంచి. అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అనేక దేవాలయాలు దర్శనమిస్తాయి. కంచి నగరంలో ఎక్కువగా పరమేశ్వరుడు మరియు విష్ణు యొక్క ఆలయాలు కనిపిస్తాయి. అందుకే కాంచీపురాన్ని శివకంచి మరియు విష్ణు కంచి అని 2 భాగాలుగా పిలవటం జరుగుతుంది. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా చెప్పబడుతున్న కామాక్షిదేవి ఆలయం కూడా ఈ కాంచీపురంలోనే ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఏకాంబరేశ్వరాలయం, దేవరాజస్వామి వారి ఆలయం, కైలాసనాథర్ ఆలయాలు కూడా సందర్శించదగినవి. కైలాసనాథర్ ఆలయం బహుశా నగరంలోని అతి పురాతన ఆలయం. 567 సంవత్సరంలో కట్టారు. రాజసింహ పల్లవరాజు 7వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. పల్లవులు నిర్మించిన ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం వాస్తు సంపదకు, శిల్ప సంపదకు, ఎన్నో అపురూపమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందినది. కైలాసనాథర్ ఆలయం యొక్క శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ ఆలయాన్ని పల్లవరాజు 8వ శతాబ్దంలో శివుని మీద భక్తితో నరసింహవర్మ నిర్మించడం జరిగింది. చారిత్రక చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క పురాణ గాథ గురించి తెలియకపోయినా కూడా నిర్మాణ శైలి మాత్రం అద్భుతమైనది. ఆ విశేషాలు తరగనివి. మిగిలిన ఆలయాల్లాగా కాకుండా ఈ ఆలయం కొండరాతితో కాకుండా ఇసుకరాతితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తాయి. ఈ శిల్పాలన్నీ కూడా సున్నితమైన నైపుణ్యానికి ఒక ఉదాహరణ. మరో విశేషం ఏంటంటే రాతి మీద నిర్మించబడిన తొలి పల్లవ ఆలయంగా చరిత్రకారులు పేర్కొనడం విశేషం. అంతకుముందు పల్లవులు నిర్మించిన ఆలయాలన్నీ కూడా చాలా వరకు గుహాలయాలు. సువిశాలమైన ప్రాంగణం కలిగిన తూర్పు దిశగా ఉన్న ప్రాంగణంలోకి దక్షిణ దిశగా ప్రవేశ ద్వారం ఉంటుంది. ఇక ప్రధాన ఆలయం లోపల చెక్కిన నిలువెత్తు శిల్పాలు మనల్ని అబ్బురపరుస్తాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా తూర్పున ఒక పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. గర్భాలయంలో ఎత్తైన లింగ రూపంలో 16 ముఖాలతో శ్రీ కైలాసనాథర్ దర్శనమిస్తారు. నేటికి నిత్య పూజలు జరగటం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆ కాలంలో నిర్మాణాలలో ద్రావిడ నిర్మాణాలకు సమకాలికంగా ఈ దేవాలయం కనిపిస్తుంది. ఆలయం చుట్టుపక్కల శివలీలలు, శివుని వివిధ రూపాలు అద్భుతంగా మలచపడ్డాయి. ఈ ఆలయంలోని శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఆలయానికి మరొక విశేషం కూడా ఉంది. శివలింగం పక్కన ఉన్న బిలంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తే మరో జన్మ ఉండదు అనే నమ్మకం ఉంది. ఈ బిలంలోకి పాకుతూ సులభంగా వెళ్ళొచ్చు, కానీ బయటకు రావడం అనేది కొంచెం కష్టమే. సంపూర్ణంగా పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించి ఈ ఆలయ ప్రాకారం, ప్రదక్షిణ ప్రాంగణం, గర్భాలయం అనే 3 భాగాలుగా ఉంటుంది. గర్భాలయాన్ని ముఖమండపాన్ని కలుపుతూ ఒక మండపం ఉంటుంది. అవ్వడానికి విశాలమైన ఆలయమే అయినప్పటికీ కూడా ప్రధానాలయం చిన్న రాతిని కూడా విడవకుండా శిల్పాలు చెక్కబడి కిక్కిరిసిపోయి ఉంటుంది. ప్రాకారానికి లోపల వైపున ఎన్నో శివరూపాలను చెక్కారు. సుమనోహర నిర్మాణంతో పాటు ఆలయంపై విమానం మరియు మందిర గోపురం ప్రసిద్ధి చెందాయి. ఆలయంపై నటరాజు భంగిమలు ఉన్న శివుడి యొక్క నగిషీలు చెక్కి ఉన్న బొమ్మలు ఉన్నాయి. ధ్యాన నర్తన, అసుర సంహార, త్రిపురాంతక, రుద్ర, గంగాధర లింగోద్భవ, యక్షంధార, అర్ధనారీశ్వర, ఇలా ఎన్నో. అదేవిధంగా శ్రీ గణపతి, కార్తికేయ, శ్రీ దుర్గా, శ్రీ విష్ణు రూపాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా భారతీయ శిల్ప కళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఞానానికి కలిగితురాయి. ఈ కైలాసనాథర్ దేవాలయంలో
మండపం పైనాను మనకి ఎన్నో రకాల శాసనాలు కనిపిస్తాయి. దీంట్లో ఎన్నో పల్లవరాజులు స్వామివారికి సమర్పించుకున్న కొన్ని కానుకల వివరాలు శివభక్తిని తెలిపేవి. రాజరాజ చోళుడు ఈ దేవాలయం నిర్మించి ముగ్ధులై తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించారు అని చెబుతారు. 1400 సంవత్సరాల క్రితం నాటి ఆలయం వేదవతి నదీ తీరంలో కంచి పట్టణంలో పడమర దిక్కున బస్టాండ్కు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతానికి ఇది పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. నారదుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని స్థల పురాణం. ఇక్కడ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుంది అని చెబుతారు. ఈ ఆలయంలో నల్ల గ్రానైట్ నుండి చెక్కబడిన ఏకైక 16 ముఖాలు కలిగిన శివలింగం, శివుని సూచించే చిహ్నం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా నిర్మాణం యొక్క అత్యంత ఆకర్షణీయత ఉపపుణ్యక్షేత్రాలు, అనేక స్తంభాలు, చిన్న దేవతల శిల్పాలతో సహా ఉపాలయాలతో నిర్మించబడి ఉంటాయి. ఎన్నో శిల్పాలు ఉన్నా అందులో కొన్ని చాలా అపూర్వకంగా కనిపిస్తాయి. వీణ ధరించిన పరమేశ్వరుడు నటరాజు నాట్య విన్యాసాన్ని తిలకిస్తున్నటువంటి ప్రమాద గణాలు, శ్రీహరి, విధాత అయినటువంటి బ్రహ్మ, ఇతర దేవతలు, సోమస్కందమూర్తి, శ్రీ ఉమామహేశ్వర విగ్రహాలను ముఖ్యమైన వాటిగా చెప్పవచ్చు. అన్నిటినీ వీక్షిస్తూ ప్రదక్షిణ చేసుకొని గర్భాలయంలోకి ప్రవేశించడానికి సన్నటి మార్గం ద్వారా వెళ్ళాలి. దర్శనానంతరం మరొక సన్నటి మార్గం గుండా రావాలి. వీటిని జీవి పుట్టుక మరియు మరణానికి నిదర్శనాలుగా చెబుతారు. ఈ గుడి నిర్మాణంలో ఈ స్వరంగం ఎంతో దోహదపడి ఉండవచ్చు. 90 కిలోమీటర్ల మార్గంలో ఒక సన్నటి స్వరంగాన్ని నిర్మించటం, దాన్ని ఉపయోగించటం ద్వారా ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానము ఆ కాలంలో ఉండేదో ఊహించవచ్చు. వాటన్నిటినీ మనం ఎలా కోల్పోయామో ఇప్పటి తరాలకు కనీసం తెలియజేయడానికైనా సరే ఈ దేవాలయాలని దర్శించాలి. కాంచీపురం సిల్క్ సొసైటీలకు ప్రసిద్ధి. వివిధ రకాలకు చెందిన సిల్క్ వస్త్రాలు, ముఖ్యంగా చీరలు ఇక్కడ నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ కంచి కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఇక్కడికి నిత్యం దేశ విదేశానికి చెందిన యాత్రికులు, వ్యాపారులు, భక్తులు నిత్యం వస్తూ ఉంటారు.